ఇక సాక్షిలో కూటమి భారీ విజయమైనటువంటి మాట ఇచ్చి చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఫోటోలు కూడా ఇచ్చారు. ఇది ఒక మంచి పరిణామమే. ఆంధ్రాలో కూటమి భారీ విజయం. ఏపీలో మొత్తం 164 స్థానాల్లో ఎన్డీఏ అనూహ్య విజయం. టీడీపీ 135, జనసేన 21, బీజేపీ 8. జనసేన 21 పోటీ చేసి 21 గెలిచింది. బీజేపీ 10 పోటీ చేసి 8 స్థానాల్లో గెలిచింది. 145 స్థానాల్లో పోటీ చేసినటువంటి 144 స్థానాల్లో పోటీ చేసిన టీడీపీ 135 గెలిచింది. 11 స్థానాలకు వైఎస్ఆర్సీపీ. నా పనితీరు బాగుంటే, నా ప్రభుత్వ తీరు బాగుంటే, నా పరిపాలన నచ్చితేనే నాకు ఓటేయండి, లేకపోతే లేదు అని జగన్ ఒక మాట చెప్పాడు. దాన్ని తిరస్కరించిండు, ప్రజలు తిరస్కరించారు. సో ఇప్పుడు జగన్ దానిపైన సమీక్ష చేయాలి. పరిపాలనలో లోపాలున్నాయి, ఏం చేస్తారు? 11 స్థానాల నుంచి రివైవ్ అయ్యి మళ్ళీ 2029లో అధికారం దిశగా జగన్ ఏం చేయబోతున్నారు? ఓట్ల శాతం కూడా 6-7% పడిపోయింది. పడిపోయింది. ఏం చేస్తారు అనేటువంటిది కూడా చూడాలి. 6-7% పడిపోయినటువంటి ప్రభుత్వాన్ని ఏం చేయబోతున్నారు అనేటువంటిది కూడా చూడాలి. అంత ఈజీ కాదు. సో ఏం చేస్తారు అనేటువంటిది ఆ పార్టీకి చూడాలి. ఇది ఆంధ్రాకు సంబంధించినటువంటి దాంట్లో, ఆంధ్రజ్యోతికి సంబంధించి కూడా ఇవే హెడ్లైన్లు వచ్చినాయి. కుమ్మేసిన కూటమి, బాబు హీరో. కానీ ఇక్కడ బాబు హీరో కాదు, పవన్ కళ్యాణ్ హీరో. తెలుగుదేశం పార్టీ శ్రేణులకు నచ్చవచ్చు, నచ్చకపోవచ్చు, నన్ను ట్రోల్ చేసినా నాకు అభ్యంతరం లేదు. కానీ ఇక్కడ హీరో ఎవరంటే పవన్ కళ్యాణ్ మాత్రమే. కూటమి ఉండాలి, ప్రతిపక్ష ఓట్లు చీలకుండా ఉంటేనే జగన్ను ఓడించడం సాధ్యమని చంద్రబాబు నాయుడును వైఎస్ జగన్ జైల్లో వేస్తే వెళ్ళి పరామర్శించి వచ్చి, నేను చంద్రబాబుతో పొత్తుతో ఉంటాను, నేను కూటమిలో భాగస్వామిగా ఉంటాను, నేను బీజేపీని ఒప్పిస్తానని తను త్యాగం చేసి తెలంగాణలో బీజేపీని ఆగం చేసింది కూడా వాళ్ళే. తెలంగాణలో జనసేన అనేటువంటి పార్టీకి 8 సీట్లు పొత్తు తీసుకోవడం కూడా అప్పటి నుంచే దీని వెనక వ్యూహం వేశారు. లేకపోతే బీజేపీ తెలుగుదేశం పార్టీ జతకట్టేటువంటి పరిస్థితులు లేవనేటువంటిది అర్థం చేసుకున్న తర్వాత ఆ కంపల్షన్ క్రియేట్ చేయడానికి, ఆ తప్పనిసరి పరిస్థితి రావడం కోసము జనసేన తెలంగాణలో బీజేపీతో పొత్తు పెట్టుకొని బలం లేనకుండా కూడా కావాలని పోటీలో ఉన్నది కూడా అందుకోసమే. ఇది వ్యూహంలో భాగంగా జరిగిందే. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ ఎన్డీఏలో భాగస్వామ్యం ఉన్నాడు కాబట్టి, పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడుతో కలిసి పోటీ చేస్తున్నాడు కాబట్టి చంద్రబాబును బీజేపీ కలుపుకుపోవడంలో కీలక పాత్ర వహించింది. నిజంగా ఛాలెంజ్ వేస్తున్న తెలుగుదేశం పార్టీకి, ఒకవేళ పవన్ కళ్యాణ్ బీజేపీ పొత్తులో లేకుండా జగన్ ఒక రకంగా, చంద్రబాబు ఇంకొక రకంగా ఒంటరిగా, పవన్ కళ్యాణ్ బీజేపీ వేరే ఇద్దరు పొత్తులో వెళ్ళి ఉంటే ఇవాళ చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చేవారా? తెలుగుదేశం పార్టీ గెలిచేదా? గుండెల మీద చేసుకొని చెప్పాలి తెలుగుదేశం పార్టీ శ్రేణులు. రాగానే మళ్ళీ ఈ బాబు హీరో, సహజమే ఉండొచ్చు, ఆయన ముఖ్యమంత్రి అవ్వచ్చు, కానీ బాబు 1999లో గెలిచిన భారతీయ జనతా పార్టీ అండతో మాత్రమే గెలిచారు. రాసిపెట్టుకోండి. 2004లో ఓడిపోయింది చంద్రబాబు వల్ల. చంద్రబాబు ముందస్తు ఎన్నికలు పోవడం వల్లనే 2004లో ఆ రోజు ఎన్డీఏ కానీ తెలుగుదేశం పార్టీ కానీ ఓడిపోవడానికి కారణం చంద్రబాబు తొందరపాటు ముందస్తు నిర్ణయం మాత్రమే. తొందరపాటు నిర్ణయమే. అక్కడ అపర చాణక్యుడా కాదా అనేటువంటిది ప్రజలు నిర్ణయించాలి. 2004లో ఓడిపోవడానికి 2009లో టీఆర్ఎస్ పార్టీ, సిపిఐ, సిపిఎం, మహాకూటమి పేరుతో తెలుగుదేశం పార్టీ పోతే ప్రజలు తిరస్కరించినటువంటి మాట గుర్తు చేసుకోవాలి. 2009లో వరుసగా 10 సంవత్సరాల పాటు ప్రతిపక్షంలో ఉండడానికి మళ్ళీ 2014లో తెలుగుదేశం పార్టీకి ఊపిరిలింది జనసేన, భారతీయ జనతా పార్టీ మాత్రమే. 2014లో గెలిచింది కూడా. అప్పుడు వైఎస్ఆర్సీపీ మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చింది. అప్పుడు చంద్రబాబు నాయుడు అధికారంలో రావడానికి కూడా ఆ రోజు కూడా బీజేపీని మోసం చేసినా కూడా, బీజేపీని మోసం చేశారు. ఆ రోజు ఇచ్చిన సీట్లలో మళ్ళీ పోటీ పెట్టారు, ఇచ్చిన సీట్లలో రెబల్స్ పెట్టారు. అది చంద్రబాబు నాయుడుకు వెన్నెతో పెట్టినటువంటి విద్యనే.
అట్లా కూడా 2014లో జనసేన పోటీ చేయకుండా మద్దతునివ్వడం వల్లనే ఆ రోజు గెలిచింది చంద్రబాబు నాయుడు. 2019లో ఒంటరిగా వెళితే కర్రు కాల్చి వాత పెట్టారు ప్రజలు. 2019లో 23 స్థానాలకు పరిమితం కావడానికి. సో తెలుగుదేశం పార్టీ సొంతంగా పోటీ చేస్తే, బీజేపీ లేకుండా పోటీ చేస్తే గెలవలేదని మరొక సాక్ష్యం 2019. 3 ఎంపీ స్థానాలకు 23 ఎమ్మెల్యే స్థానాలకు పరిమితం కావడానికి ఏమిటి? ఆ రోజు ఒంటరిగా వెళ్ళారు. బద్ధ శత్రువై ఏ పార్టీకి వ్యతిరేకంగా కాంగ్రెస్కు తెలుగుదేశం పార్టీ పుట్టిందో అదే కాంగ్రెస్ పంచన చేరడం అనేటువంటిది కూడా చంద్రబాబు నాయుడు ఆమ్ ట్విస్ట్ చేస్తాడనడానికి అదొక నిదర్శనం. కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకున్నాడు, ఈరోజు గెలిచి ఉండవచ్చు, కానీ నైతికంగా తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్కు మద్దతు ఇచ్చిన రోజే చచ్చిపోయినట్లు లెక్క. దేశంలో ఏ అంశాలు కూడా లేనప్పుడు ఎందుకంటే దేశం కోసమో అవసరం కోసమో ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చామని చెప్పేటువంటి పరిస్థితులు కూడా లేవు. 2019లో దేశంలో ఎటువంటి అభ్యంతరకరమైనటువంటి ఎమర్జెన్సీలు కూడా లేవు. అయినా సరే కాంగ్రెస్ పార్టీ పంచన చేరారు చంద్రబాబు నాయుడు. 2018లో మళ్ళీ నరేంద్ర మోడీకి మోసం చేసి, బీజేపీకి మోసం చేసి బయటికి వెళ్ళి 2019లో ఓడిపోయారు. ఇవాళ అదే బీజేపీ, అదే జనసేన రావడం వల్ల మాత్రమే. నిజంగా హ్యాట్సాప్ టు పవన్ కళ్యాణ్ ఈ విషయంలో చెప్పాలి. పవన్ కళ్యాణ్ రాజకీయ అపరిపక్వత త్యాగం చేసింది పవన్ కళ్యాణ్. తన సీట్లు 50-56 తీసుకోవాల్సినటువంటి స్థితి నుంచి 21కి తగ్గించుకున్నటువంటి వ్యక్తి కూడా పవన్ కళ్యాణ్. 27 స్థానాల నుంచి 21కి వచ్చి తనను తాను తగ్గించుకొని జగన్ను ఓడించాలనేటువంటి నిర్ణయం తీసుకున్నటువంటి పవన్ కళ్యాణ్ నిర్ణయాన్ని చంద్రబాబు నాయుడు గుర్తిస్తాడా? లేదంటే 2018లో 2019 ఎన్నికల ముందు మోడీకి వ్యతిరేకంగా చేసినట్టుగా పవన్ కళ్యాణ్కు చేయిస్తారా, బీజేపీకి చేయిస్తారా? ఈ విషయాలు ఎప్పుడు ఉంటాయి రాజకీయాల్లో, ఎప్పుడు ఉంటాయి. కాబట్టి ఇక్కడ పవన్ కళ్యాణ్ హీరో పోటీ చేసిన అన్ని సీట్లలో జనసేన విజయ విహారం. కూటమికి 93%, రాయలసీమలో 7 సీట్లకే పరిమితం. బాబు ప్రమాణం 9న. ఇది ఆంధ్రాకు సంబంధించి జగన్ తన పనితీరుని, తను ఎమ్మెల్యే సీట్లను మార్చారు, ఏకపక్షంగా పోయాడా, ఎవరైనా మాట విన్నారా అనేటువంటిది కూడా చూడాలి. సో ఇన్ని అంశాలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్కు సంబంధించి. పవన్ కళ్యాణ్ వల్ల ఈరోజు వచ్చినటువంటి మార్పు. చంద్రబాబు నాయుడు మరి పవన్ కళ్యాణ్కు ప్రతిపక్ష హోదా ఇస్తాడా? జగన్కి అయితే ప్రతిపక్ష హోదా వచ్చేటువంటి అవకాశం లేదు. కాబట్టి పవన్ కళ్యాణ్ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇచ్చి అందులో వాళ్ళను మంత్రివర్గంలో కలుపుకుంటారా లేదా, ఇవన్నీ కూడా చూడాల్సినటువంటి అంశాలు. సో ఇది ఆంధ్రాకు సంబంధించినటువంటి అంశంలో